మన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. తిరువరంగం ఆస్థానం, పదినమర్పాడియ పెరుమాళ్ ఆస్థానం, పూర్వాచార్యులందరూ అభిమానించిన ఆస్థానం, 108 దివ్య దేశాలకు రాజధాని అయిన ఆస్థానం మన తిరువరంగం ఆస్థానం. ఇదిగో మనకు కనిపిస్తుంది ఎదురుకుండా, అది 1000 కాళ్ల మండపం, ఆయర్కాల్ మండపం. తిరుమామణి మండపం లోపల మన నంబెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. రాపత్తు సమయంలో తిరువాయిముజి అద్భుతమైన అరయర్ గానం జరుగుతూ ఉంటుంది కనుక ఆయర్కాల్ మండపం నిత్య విభూతి. ఇగో ఇక్కడంతా మట్టి కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా లీలా విభూతి అన్నమాట. ఇదంతా లీలా విభూతి. పరమాత్మ సొత్తు 2, ఒకటి నిత్య విభూతి, ఇంకొకటి లీలా విభూతి. నిత్య విభూతికి ప్రళయాలు వస్తూ ఉంటాయి, నిత్య విభూతికి ప్రళయాలు రావు, లీలా విభూతికి ప్రళయాలు వస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ ఒక 50-100 సంవత్సరాల పూర్వము ఇక్కడ పందిరి వేస్తారు, తీస్తారు, పందిరి వేస్తారు, తీస్తారు. అందుకుగా వద్దు పందిరి వేయడం ఎందుకు, తీయడం ఎందుకు, ఇక్కడ ఒక మండపమే కట్టించేద్దాము అనుకున్నారంట. అయితే లేదు, అక్కడ నిత్య విభూతి, ఇది లీలా విభూతి. లీలా విభూతి అంటే ప్రళయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కనుక పందిరి వేస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. ఇది లీలా విభూతి కాబట్టి అని ఒక నిర్ణయానికి వచ్చారట. కనుక ఆయర్కాల్ మండపం, నిత్య విభూతి, శ్రీ వైకుంఠం. ఈ మణల్ ఇసుకంతా కూడా లీలా విభూతి. అద్భుతమైన ఆస్థానం కదా. అందరం వద్దామా శ్రీరంగానికి? జై శ్రీమన్నారాయణ.